గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అన్నమాట సబబే అంటారా? మనోమూలం ఇదం జగత్ అన్నది. చాలా సంతోషం అండి మీరు అన్నమయ్యపురానికి ఆహ్వానించడం, మీతో భావాలు పంచుకునే అదృష్టం రావడం నిజంగా ఇది వాళ్ళ సంతోషించదగిన విషయం. సంతోషం. చాలా గొప్ప మాట చెప్పారు. అసలు నేను కూడా ఈసారి ఈ విషయం వాడొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ధనమూలం ఇదం జగత్ అనేది ధనం రావచ్చు పోవచ్చు, కానీ మనస్సు, మనోధైర్యం, మనస్సు నిష్కల్మషంగా ఉండడం అనేది గొప్ప ఆస్తి. కనిపించే ఆస్తులు కొన్ని, కనిపించనివి కొన్ని. కనిపించేవి అదృశ్యం అవ్వచ్చు, అదృశ్య రూపంలో ఉన్నవి కనిపించక్కర్లేదు. చాలా చక్కగా చెప్పారండి. ఈ మనసును నియంత్రించే దిశగా నేను కొత్తగా అన్నమాచార్య కీర్తనల కార్యక్రమాలు ప్రచారం చేయాలని పాడుతున్నప్పుడు నాకు సభాకంపం చాలా ఉండేది. నేను యోగా ప్రాక్టీస్ చేసేదాన్ని, తర్వాత ధ్యానం చేసేదాన్ని, తర్వాత వివేకానంద లిటరేచర్ చదువుతూ అట్ మై విల్ మౌంటైన్స్ విల్ క్రంబుల్ అని ఒక కార్డు రాసుకుని మైక్ ముందర పెట్టుకుని పాట మొదలుపెట్టేదాన్ని. కొంచెం కంపంతో మొదలుపెట్టేదాన్ని, తర్వాత ఏమయ్యేదో నాకు తెలియదు. ఒక కనెక్టివిటీ దొరికి చాలా నాకే తెలియని స్థాయిలో పాట సాగేదన్నమాట. దీన్ని ఏమంటాం మనం? మీ పరిభాషలో ఏమంటారు? అది ఒక ఆధ్యాత్మిక సాధనతో సభాకంపాన్ని పోగొట్టుకోవచ్చా, లేదా మీకు ప్రత్యేకమైన అభ్యాసం ఏదైనా ఉందా మీ రంగంలో, సైకాలజీ రంగంలో? ఈ రెండు కలయికలో మాట్లాడదామండి. అలాగే. ఎందుకంటే సైకాలజీ, ఆధ్యాత్మికత రెండు వేరువేరు కాదు, చివరికి రెండు ఒక చోట కలవాల్సిందే. కరెక్ట్. అయితే మీరు అన్న మాటలో ఒక చిన్న సవరణ, మనోనియంత్రణ అని అన్నారు కదా. అసలు మనిషికి నియంత్రణ ఇష్టం ఉండదు, కంట్రోల్ అనేది ఎవరు లైక్ చేయరు. సో మనస్సును నియంత్రించే పనిని మీరు ఏ చెప్పినా మనసు అంగీకరించదు. నియంత్రణ కంటే నిర్వహణ చాలా ఇంపార్టెంట్. నిర్వహణ అంటే మైండ్ కంట్రోల్ కంటే మైండ్ మేనేజ్మెంట్ అవసరం. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ ఆలోచనలను, మీ మనస్సును అనే నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది. నియంత్రిస్తే నియంత్రణ నుంచి బయటపడడానికే మనసు ప్రయత్నిస్తుంది. సహజంగానే ఏ మనిషి నియంత్రణని ఒప్పుకోరు, ఇష్టపడరు. మీరు నియంత్రించి ఏ స్టూడెంట్ను, ఏ విద్యార్థిని చదివించగలరు? నియంత్రించి ఏ ఇద్దరి భాగస్వాముల్ని కలిసి ఉండేలా చేయగలరు? సో నియంత్రణ అనేది, అంటే కంట్రోల్ అనేది చాలా కొద్ది కాలం పాటే ఉండేది. కానీ నిర్వహణ తెలిస్తే, రెగ్యులేట్ చేస్తే, మేనేజ్మెంట్ తెలిస్తే యూ కెన్ మేనేజ్ యువర్ మైండ్. సో మైండ్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ పదం, మైండ్ కంట్రోల్ కంటే. ఇలా అనుకున్నప్పుడు కాస్త స్వాంతన దొరుకుతుంది. అయితే కన్నదాసన్ అని ఒక మహారచయిత, తమిళ రచయిత ఉన్నారండి. ఆయన కన్ను పోయిన చోటికల్లా కాలు వెళ్తుందా, కాలు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్తుందా, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్తాడా అని కన్పోన పోగిలే కాలు పోగలామా అని ఏదో తమిళ రచన పాట ఒకటి ఉందండి. టిఎం సౌందరరాజన్ గారు పాడారు. చాలా అద్భుతమైన పాట. అందులో మనస్సును నియంత్రించుకోమని చెప్తున్న సందేశం కనపడుతుంది. మీరు నియంత్రిస్తే అందులో కాస్త ఒత్తిడి ఉంది. నిర్వహిస్తే
అందులో యాక్సెప్టెన్స్ ఉంది. ఐఎమ్ మేనేజింగ్ అంటే పూర్తి హక్కులు నాలో ఉన్నాయి, అప్పుడే నేను మేనేజ్ చేస్తాను. కంట్రోల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే, ఉదాహరణకి మీరు అన్నట్టు చూసిన దృశ్యానికి కళ్ళు అక్కడికి వెళ్తాయి, కాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. కాళ్ళు అక్కడికి వెళ్తే మనసు వెళ్ళకూడదు. అంటే అంత దాకా మీరు వెళ్ళిందంటే మీరు కంట్రోల్ చేసుకోవాలి అనేది. మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు, మనసు వెళ్తోంది, మనసు వెళ్ళిన చోటికి నియంత్రిస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనసు వెళ్ళడం సహజం. అక్కడ నియంత్రణ కంటే నిర్వహిస్తే మనిషి వెళ్ళినా, అంటే మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళినా ఆ ప్రదేశాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో నిర్వహణ ఉంది, లొంగిపోవడంలో నియంత్రణ ఉంది. మీరు మనిషి ఎందుకు వెళ్ళకూడదని అంటారంటే మీరు ఎక్కడ ఆ పరిస్థితులకు లొంగిపోతారో అని. మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్తే నియంత్రణ లేకుండా లొంగిపోతాడు అని. నేను అర్థం చేసుకోవడానికే అడుగుతున్నానండి, మీరు అన్యథా భావించరనుకుంటాను. ఇప్పుడు ఒక లడ్డు ఉంది, షుగర్ పేషెంట్ ఉన్నాడు, అది తీసుకుని తింటున్నాడు. తనకి మనసు పోవడం దాని మూలాన అది చాలా బలహీనంగా ఉండడం మూలాన మనసు అది తీసుకుని తినేస్తున్నాడు. అది వద్దు అనుకోవడం నియంత్రణ అవుతుందా, మేనేజ్మెంట్ అవుతుందా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అండి, షుగర్ పేషెంట్లకి వాళ్ళ కోరిక, తినాలన్న కోరిక తీరడానికి చాలా ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. మీరు లడ్డు తినాలని ఉంది, నా కోరిక నియంత్రించుకుంటే తినలేకపోయానన్న బాధ, ఆ ఒత్తిడి ఇంకో రకంగా పనిచేస్తుంది. అందుకే చాలామంది డైటింగ్లో ఉన్నవాళ్ళు 2 రోజులు డైటింగ్ చేస్తే 3వ రోజు 2 రోజులు వదిలినంతా తినేయటానికి కారణం ఏంటంటే నిర్వహణ లేకపోవడం. నియంత్రణ ఉంది, నియంత్రణ తర్వాత వచ్చే ఫలితాలు అంత పాజిటివ్గా ఉండవు. రెండో విషయం, మీరు లడ్డు గురించి అన్నారు. లడ్డు గురించి మనసు వెళ్ళింది, తినకుండా ఉండడం అనేది నియంత్రణ. అయితే నియంత్రణ ద్వారా మీరు ఎంత తృప్తి పొందుతారు? అందుకనే అందులో మనకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. తీపి తినాలని అనిపిస్తే మీరు ఏమేమి తినచ్చు. లడ్డే తినాలనుకుంటే మీరు షుగర్ పేషెంట్లకు వాడే షుగర్ ఫ్రీ లాంటివి కలిపి ఎలా తినొచ్చో అవి కూడా దొరుకుతున్నాయి. మీరు నియంత్రణ కాకుండా ఇది తింటే బాగుంటుందని మిమ్మల్ని మీరు నిర్వహించుకోగలిగితే, మేనేజ్ చేసుకోగలిగితే కోరిక తీరినట్టు ఉంటుంది, నియంత్రించుకుంటున్నానన్న ఒత్తిడి నుంచి బయటపడవచ్చు, మీలో తృప్తి దొరుకుతుంది. కంట్రోల్ అనే పదము మనసు విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ చాలా కాలం నిలబడదు. కంట్రోల్ అని అంటే ఇప్పుడు మా రమణకు నేను చెప్తాను, ఒరేయ్ నువ్వు తినకురా అని, వాడు తింటూనే ఉంటాడు, లావు అయిపోతుంటాడు. అది మనస్సును నియంత్రించుకునే సమస్య లేకపోతే మేనేజ్ చేసుకునే సమస్య? అది మరి ఇంతవరకు ఒక 30 ఏళ్ళగా చెప్తున్నాను, జరుగుతూనే ఉంది. అది ఎలా అంటారు దాన్ని? నాకు ఇది మీరు చెప్పే సమాధానం నాకు ఉపయోగపడుతుంది వాడికి చెప్పడానికి. నిర్వహణ ద్వారా నియంత్రించుకోవచ్చు. ఎలా కరెక్ట్, అదే ఆ మాట కరెక్ట్ అండి. తినాలన్న కోరికని మీరు ఆపే కంటే, నియంత్రించే కంటే ఎలా నిర్వహించడం అంటే, ఎంత తింటే నష్టమో, ఎంతవరకు తింటే లాభమో అంతవరకు తిని ఆపేయగలిగే మేనేజ్మెంట్ మీ దగ్గర ఉంటే అది నియంత్రణే. అయితే మీ భావం, నేను అనుకుంటున్న భావం రెండు ఒకటే, కాకపోతే మాటలు కొంచెం తేడా వచ్చాయి అని అనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి మాటలు. ఎందుకంటే భావం ఒకటే అయినా భాషలో ఎవరైనా సరే కొన్ని పదాలు విన్నప్పుడు ఆ పదాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిక్షనరీ ఉంటుంది. వాళ్ళ డిక్షనరీలో అర్థాన్ని తీసుకుంటారు. నేను నిన్ను కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాను అని అనడానికి, నేను మేనేజ్ చేయాలని అనుకుంటున్నాను అనడానికి అర్థం చేసుకోవడంలో చాలా తేడా ఉంటుంది.
కంట్రోల్ అనే విషయాన్ని చాలా తక్కువ సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో వాడచ్చు. అయితే ఈ మనసును మేనేజ్ చేసే దిశగా మీ దగ్గర ఉన్న అభ్యాసాలను ఒకసారి సూచిస్తారా? ఎందుకంటే చాలామంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనసుని మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. అభ్యాసాలంటూ 1, 2, 3, 4 అని ఉంటే సాధన చేయడానికి అవకాశం ఉంటుందేమో అని. తప్పకుండా అండి. అయితే మనం మేనేజ్ చేసుకోవడానికి ఏ విషయంలో లక్ష్యం ఏంటి అనే దాన్ని బట్టి మనం ఏం ప్రాక్టీస్ చేయాలని అర్థం అవుతుంది. ఒక స్టూడెంట్ అయితే నేను బాగా చదువుకొని మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యం ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ అయితే తన దృష్టినంతా బిజినెస్ మీద పెట్టి తన లాభాలను తీసుకురావడానికి డీవియేట్ కాకుండా నా మనసును నేను నియంత్రించుకోవాలి లేదా మేనేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాటి లక్ష్యాలు, ఆ లక్ష్యాన్ని బట్టి వాటి ప్రాక్టీసెస్ ఉంటాయి. అలాగే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు, మీరు ఇందాక సభాకంపం గురించి అడిగారు, మనం దాని గురించి మాట్లాడలేదు, కానీ మరి ఆ విషయంలో ఎట్లా మేనేజ్ చేసుకోవాలని ఉంటాయి. అయితే బేసిక్గా వీటన్నిటికీ అన్వయించేటట్టు కొన్ని విషయాలు ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడాలి. నెంబర్ 1 ఏంటంటే, మనసు నియంత్రణ లేకపోవడానికి పర్ఫెక్షన్ పెరాలసిస్ అంటారు. అంటే ఖచ్చితత్వం కోసం ప్రయత్నించడం. నేను చేస్తున్న పని పర్ఫెక్ట్గా ఉందా లేదా, పర్ఫెక్ట్గా ఉండే వరకు ప్రయత్నిద్దాం, ఇంకా సరిగ్గా లేదని ఆ అసంతృప్తి మనిషికి కంట్రోల్ లేకుండా, నియంత్రణ లేకుండా, నిర్వహణ లేకుండా చేయి దాటిపోయే అవకాశం ఉన్నాయి ఆలోచనలు, పర్ఫెక్షన్ పెరాలసిస్ వల్ల. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో పర్ఫెక్షన్ అంటూ ఏదీ లేదు. మన ప్రయత్నం చేస్తూ పర్ఫెక్షన్ వైపు ప్రయాణం చేయగలమే తప్ప పర్ఫెక్షన్ని సాధించలేం. ఈ వరల్డే ఇట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ అండ్ వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు బి పర్ఫెక్ట్. మీరు చేస్తున్న ఏ పనిలో కూడా ఇది అయిపోయింది అన్నట్టు ఉండదు. కానీ మీరు ఆ ప్రయత్నం చేసినప్పుడు మీ మనస్సు ఆలోచనలు పరిపరి విధాలుగా పోయి మీరు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. రెండవది కంపారిజన్. పక్కవారితో పోల్చుకోవడం, సాధించిన వాళ్ళతో పోల్చుకోవడం, మనకంటే బాగా ఉన్నవారితో పోల్చుకోవడం. ఈ కంపారిజన్ వల్ల మన ఆలోచనలు నేను సరిగ్గానే ఆలోచిస్తున్నానా, వాళ్ళలాగా ఆలోచించలేకపోయానా అని అనుకోవటం. ఇక యూత్ అయితే కంపారిజన్లో వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు సోషల్ మీడియాలో చూసే జీవితంతో పోల్చుకోవడం, సోషల్ మీడియాలో కనిపించే జీవితమే నిజమని అనుకోవడం. సో దీనివల్ల కూడా పెద్ద ఆలోచనలతో సమస్య వస్తుంది. ఆలోచనలు నియంత్రించుకోవడానికి వాళ్ళు కారణాలు నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఎమోషన్స్. మన భావోద్వేగాలను నిర్వహణ సరిగ్గా లేకపోతే, భావోద్వేగపు ప్రజ్ఞ లేకపోతే, ఆ భావోద్వేగాలను మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు మనసు ఆలోచనలు కూడా మన చేయి దాడిపోయే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే PCE అనే కారణాలు: పర్ఫెక్షన్, కంపారిజన్, ఎమోషన్స్. రెగ్యులేట్ చేయలేకపోవడం ఎమోషన్స్ని. సో ఈ 3 కారణాల వల్ల మనిషి ఆలోచనలను ఎప్పుడైనా తన చెయ్యి దాటిపోయి ఏం ఆలోచిస్తున్నారో తెలియక ఆ ఆలోచనల వల్ల జీవితాన్ని ప్రమాదం తెచ్చుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇవి ప్రధానమైన కారణాలు. ఇక ప్రాక్టీసెస్ అంటారా? ఎస్, సైకాలజీ పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు బాగా దీన్ని అర్థం చేసుకుంటారు, వీటిని ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ABCD మోడల్ ఉంది. ABCD మోడల్, ఓకే. ఏ అంటే యాక్సెప్టెన్స్. నేను నా జీవితాన్ని ఉన్నదన్నట్టు అంగీకరించడం. ఇదే మహాప్రసాదం అని నేను అనుకోవడం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఇలా అనుకునేలా చేస్తుంది. కృతజ్ఞతాభావం.
లైఫ్ ఎలా ఉందో అలా నేను ఆస్వాదించకపోతే జీవనకాలం చాలా తక్కువ. ఈ తక్కువ కాలంలో మీరు ఆందోళనలలోనే మీ జీవితాన్ని ముగించేసే అవకాశం ఉంది. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇక మీరు సైకాలజీ పరంగా చెప్పినా ఏదైనా సరే రెసిస్టెన్స్ కంటే యాక్సెప్టెన్స్ హాయిగా ఉంటుంది. ఇది నాకు వద్దు, ఇది నాకు ఇష్టం లేదు అనుకునే కంటే ఇది నా జీవితంలో భాగము. ఉదాహరణకి నేను మళ్ళీ మీ స్టేజ్ ఫియర్ విషయానికి వస్తాను. సభాకంపం. స్టేజ్ ఎక్కిన ప్రతి మనిషికి సహజమే ఈ భయం కలగడం అనేది, అతి సహజమే. కాబట్టి నాకు కూడా సహజమే అని యాక్సెప్ట్ చేసినప్పుడున్న ప్రశాంతత వేరు. నాకెందుకుంది, ఇలా ఉండకూడదే, అందరికీ ఉంటుందా, ఎంతసేపు ఉంటుందో, జనాలు ఏమనుకుంటారో, నన్ను ఎలా జడ్జి చేస్తారో అన్న ఆలోచనలు మనిషిని ఆందోళన పడేలా చేస్తాయి. ఇది మొదటిదని. ఇక మనం బి గురించి మాట్లాడదాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనిషి ఆలోచనలు ఆందోళనకరంగా మారినప్పుడు మన బ్రీతింగ్లో తేడా వస్తుంది. యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ, కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళకి దాని యొక్క ప్రత్యేకత తెలుసు. ప్రాణాయామంలో అసలు మన ఎమోషన్స్ కూడా, భావోద్వేగాలు కూడా మారినప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. సో ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ద్వారా, రెగ్యులరైజ్ చేయటం ద్వారా, నాకు కోపం వచ్చినప్పుడు బ్రీతింగ్ పెరిగినప్పుడు, నాకు ఈ ప్రాక్టీస్ తెలిసినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయగలను. అది న్యూట్రలైజ్ చేసినప్పుడు హార్ట్ బీటు, పల్సు, నా మనోభావాలు అన్నీ న్యూట్రల్ అవుతాయి. సో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు. సి, కాన్షియస్ యాక్షన్ అంటే చాలామంది ఫెయిల్ అవ్వడానికి, భయపడడానికి కారణం ఏంటంటే అండి, భయం కాబట్టి ఆ పని చేయను, ఆందోళన కాబట్టి నేను న్యూట్రల్గా ఏమీ చేయకుండా ఉన్నాను. ఏమీ చేయకుండా ఉండడం ప్రధానమైన కారణం సమస్యలకి. యాక్చువల్గా చాలామంది అనుకుంటారండి, ధైర్యం ఉన్నవాళ్ళు భయం లేని వాళ్ళు అనుకుంటారు. తప్పు. భయానికి వ్యతిరేక పదం ధైర్యం అనుకుంటారు. తప్పు. ధైర్యం అంటే ఏంటంటే భయం ఉండి కూడా చెయ్యడమే ధైర్యం. భయం లేకపోవడం ధైర్యం కాదు. సో భయం అంటూ సహజం. సో యాక్షన్ తీసుకుంటారు. చేసే ప్రయత్నాన్ని విరమించకుండా ప్రయత్నం చేయటం అనేది చాలా అవసరం. నాకు స్టేజ్ ఫియర్ ఉంటే స్టేజే ఎక్కకపోవటం కొంతమంది చేస్తే, కనీసం 5 సార్లైనా స్టేజ్ ఎక్కితే 6వసారి భయాన్ని పోగొట్టుకోవడం, అది ధైర్యస్తుల లక్షణం. సో కాన్షియస్ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఇక చివరిది డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్. CABCD. అవును, కాన్షియస్ యాక్షన్. డి ఈజ్ ద డిటాచింగ్ ఫ్రమ్ ద రిజల్ట్స్, అవుట్కమ్. భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే. అయితే మీరు ఎంత ఎక్కువ మీ అటాచ్మెంట్ రిజల్ట్ మీద ఉంటుందో, మీ ప్రయత్నం మీద ఫోకస్ తగ్గుతుంది. మీ ప్రయత్నం మీద ఇది సైకలాజికల్గా, సైంటిఫిక్గా మాట్లాడితే మీ ఫోకస్ ఎక్కడ ఉంటుందో దాని మీద మీ ప్రయత్నాలు చాలా బలంగా ఉంటాయి. మీ ఫోకస్ రిజల్ట్ మీద ఉన్నప్పుడు ఆందోళన పెరుగుతుంది. సో డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్ అన్నది ఆధ్యాత్మిక జ్ఞానం. సైకలాజికల్గా ఆలోచించినా సరే, నా ఫోకస్ ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాను అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు రిజల్ట్ రాక మానవు. అలా అని మీరో నేనో ఈ వేదిక ద్వారా మనమేమి గ్యారంటీ రిజల్ట్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రయత్నాన్ని ఆపొద్దని చెబుతున్నాం. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరంటే, ప్రయత్నాన్ని ఆపేసిన వాడు ఫెయిల్ అయిన వాడు తప్ప, ప్రయత్నిస్తూ ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్ కింద లెక్క కాదు. కాబట్టి డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్, ఫోకస్ ఆన్ యువర్ యాక్షన్స్. సో ఈ ABCD మోడల్లో నాకు వీలైనంత ఆధ్యాత్మికంగాను, సైకలాజికల్గాను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. దీనివల్ల మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత వైపు ప్రయాణించవచ్చు.
బాగా చెప్పారండి. యాక్సెప్టెన్స్ అంటున్నారు కదా! ఇప్పుడు నేను ఒక పాట పాడుతున్నాను. ఆ పాట